అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో మకర రాశి వారికి ఫిబ్రవరి 1వ తేదీన ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ గురూజీ గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? వారాహీదేవి దశమహ విద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. ఎటువంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, కోర్టు సమస్యలు, మీకు ఎలాంటి సమస్యలైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. మీకు నమ్మకం ఉంటేనే గురువుగారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9542637206. నాకు ఒక సమస్య వచ్చిందండి. నేను కూడా గురువుగారిని సంప్రదించాను. పరిష్కారం దొరికింది. ఈరోజు వీడియో ప్రత్యేకంగా మకర రాశి వారి కోసం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఫిబ్రవరి 1 నుంచి మకర రాశి వారి జీవితంలో డబ్బు, అదృష్టం, అవకాశాలు అన్నింటిలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. ఇప్పటి వరకు ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదు అని బాధపడ్డవారు ఉంటే ఈ వీడియో మీకోసమే. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ఇక మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లాస్ట్లో లైక్ చేయండి, మీ మకర రాశి ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను రోజు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మకర రాశి వారు సాధారణంగా చాలా ఓర్పు ఉన్నవారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక్కరే భరిస్తారు. కష్టాన్ని భరిస్తూ ముందుకు వెళ్ళేవారే మకర రాశి వారు. వీళ్ళు మాటలు చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ పనినే ఎక్కువగా నమ్ముతారు. నమ్మకం ఒక్కసారి ఇచ్చారంటే చివరి వరకు నిలబడతారు. వీరికి డబ్బు విలువ చాలా బాగా తెలుసు. అందుకే డబ్బును తేలికగా ఖర్చు పెట్టరు. వీరు ఎలాంటి బాధ్యతలైనా, ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు భుజాల మీద వేసుకొని మరీ జీవిస్తారు. కానీ వీరికి ఒక లోపం ఏంటి అంటే వీరు ఎంత బాధనైనా బయటికి చెప్పరు, ఎవ్వరికి కూడా చెప్పరు, లోపలే దాచుకుంటారు. నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం తుఫాన్ నడుస్తుంటుంది. ఇది ఓన్లీ శని ప్రభావం వలనే జరుగుతుంది. ఇక మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్న కష్టాలు ఏంటి? మకర రాశివారు ఈ మధ్య గమనించిన కొన్ని మీకు లక్షణాలు ఏంటి? ఎంత కష్టపడినా డబ్బు నిలవట్లేదా? మరియు ఖర్చులు అనుకోకుండా వస్తున్నాయా? అప్పులు తీరట్లేదా? మరియు ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు లేదా ఒత్తిడి అనిపిస్తుందా? ఉద్యోగంలో విలువ తగ్గినట్టు కూడా అనిపించడం, మనసులో ఎప్పుడు ఒక భయం, రేపు ఎలా గడుస్తుంది? ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే శని మిమ్మల్ని శిక్షించడానికి కాదు, బలంగా తయారు చేయడానికే మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి 1 నుంచి కనిపించే మార్పులు ఏంటి? ఫిబ్రవరి మొదటి వారం నుంచే మకర రాశి వారికి కొన్ని స్పష్టమైన మార్పు లక్షణాలు కనిపిస్తాయి. డబ్బు మాట ఎక్కువగా వినిపించడం మొదటిది. ఎవరో మీతో డబ్బు గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. మీరే కొత్త ఆదాయ ఐడియా గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరియు మీరు గతంలో ఎవరికైనా బాకీలు ఇస్తే పాత బాకీలు గుర్తుకు రావడం కూడా జరుగుతుంది. ఇవి చిన్నవి అనిపించిన లక్ స్టార్ట్ అయ్యే సిగ్నల్స్ అనుకోండి. ఇక రెండవది, అనుకోని కాల్ లేదా మెసేజ్ రావడం. మకర రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 10 మధ్యలో ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఒక మెసేజ్ కూడా వస్తుంది, ఒక ఈమెయిల్ కూడా రావచ్చు. ఇవి మీ జీవితంలో మార్పుని తీసుకొస్తాయి. ఎలాంటి మార్పులు అంటే ఉద్యోగంలో మార్పులు, అంటే మీకు ఇంక్రిమెంట్ రావడం కానీ, ప్రమోషన్ రావడం కానీ ఏదైనా జరగవచ్చు. డబ్బు రావడం, ఏదైనా అవకాశం రావడం, లేదా ఎవరి దగ్గర నుంచి అయినా సహాయం అందడం, ఏదో ఒకటి మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఇక మూడవది, మనసులో ధైర్యం పెరగడం. గతంలో మీరు అనుకుంటున్నారు, నేను చేసే పని ఇది కుదరదు అనుకున్న పనిపై ఇప్పుడు ఒక్కసారి ట్రై చేద్దాం, ట్రై చేస్తే ఏం జరుగుతుంది, మా అంటే అవుతుంది లేదా అవ్వదు అనే ఆలోచన కూడా మొదలవుతుంది.
ఇది చాలా ముఖ్యమైన లక్షణం. శని అనుగ్రహం మొదలైందన్న సూచన కూడా అనుకోండి. ఇక 4వ మార్పు ఏంటి అంటే ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ కలగడం. ఇవి మీరు గమనిస్తారు. మీకు దేవాలయానికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇక దీపం కూడా వెలిగించాలని అనిపిస్తుంది. పూజలు చేయాలనిపిస్తుంది. ఇది మీ లక్‌ని ఇంకా పెంచే శక్తి అనుకోండి. ముఖ్యంగా డబ్బు విషయంలో వచ్చే ప్రత్యేక మార్పు లక్షణాలు ఏంటి? మకర రాశి వారికి డబ్బు విషయంలో ఇలా జరుగుతుంది. మీకు ఎప్పుడో ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతిలోకి రావడం జరుగుతుంది. ఎవరో అప్పు తీర్చడం అంటే మీకు ఏవైనా అప్పులు ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఆ అప్పు తీర్చడం కూడా జరుగుతుంది. బాకీ ఉన్న వ్యక్తి తిరిగి సంప్రదించడం, చిన్న మొత్తాలుగా అయినా డబ్బు రావడం కూడా మొదలవుతుంది. ఇది మొదట చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇదే స్టేబుల్ ఇన్కమ్‌కి ఆరంభం అయ్యుండొచ్చు. మీకు ఎవరి ద్వారా లాభం వస్తుంది? మకర రాశి వారికి లాభం తెచ్చే వ్యక్తి లక్షణాలు ఇలా ఉంటాయి. మీకంటే వయసులో పెద్దవారు అయి ఉంటారు. మరియు మీతో శాంతంగా మాట్లాడే వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. మాటల్లో గంభీరత ఉంటుంది. ఆధ్యాత్మికంగా కనిపిస్తారు. అంటే దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా కనిపిస్తారు. ప్రభుత్వ లేదా బ్యాంక్ లేదా ఆఫీస్ సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యక్తి మాటను మీరు అస్సలే నిర్లక్ష్యం మాత్రం చెయ్యకండి. ఇక లక్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని నెగిటివ్ లక్షణాలు లేదా పరీక్షలు కూడా వస్తాయి. ఇలా జాగ్రత్తలు తీసుకోండి. అకస్మాత్తుగా ఖర్చు పెరగడం జరుగుతుంది. ఎవరో డబ్బు అప్పుగా అడగడం కూడా జరుగుతుంది. పాత గొడవలు తిరిగి రావడం కూడా అవుతుంది. ఇవి పరీక్షలు మాత్రమే. వీటిని జయిస్తే లాభం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఫిబ్రవరి 1 తర్వాత ఎటువంటి పరిహారాలు చేయడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి? ఫిబ్రవరి నెలలో తప్పకుండా చేయాల్సింది, ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి శనిదేవునికి. ఇక ఓం శేం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంకా పేదలకు అన్నదానం లేదా నల్ల వస్త్రదానం చెయ్యండి. ఇవి చేస్తే మీకు వచ్చే శుభ లక్షణాలు వేగంగా ఫలితాలను ఇస్తాయి. మకర రాశి వారు, మీరు మౌనంగా బాధపడినా మీ కష్టం విశ్వం గమనించింది. ఫిబ్రవరి 1 నుంచి మీ లైఫ్లో డబ్బు, లక్, అవకాశాలు ఒక్కొక్కటిగా మీ వైపే వస్తాయి. ఓర్పుతో ఉండండి. తొందరపడకండి. నమ్మకం పెట్టుకోండి. శనిదేవుడిపై భారాన్ని వదిలేయండి. మీ మంచి రోజులు మొదలయ్యాయి. వీడియో నచ్చింది కదా అండి? ఇంకో మంచి కాన్సెప్ట్తో మనం మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.